హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇండియా రీసెంట్ టైమ్స్లో జీడిపి గ్రోత్ని అచీవ్ చేయడమే కాకుండా గ్రీన్ జీడిపి ఆర్ గ్రీన్ గ్రోత్లో కూడా ముందడుగు వేస్తుంది. దానికి సంబంధించి మనం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం, ఈ గ్రీన్ జీడిపి ఆర్ గ్రీన్ గ్రోత్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, అది ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీకి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది, దీంతో పాటు గ్లోబల్ ఇనిషియేటివ్స్ ఏంటి అనేది వీడియోలో డిస్కస్ చేస్తాం. రైట్, సో ఫస్ట్ ఒకసారి చూస్తే మనం ఇక్కడ వీడియో కాంపోనెంట్స్, కాంటెక్స్తో పాటు వికసిత్ భారత్. ఈ వికసిత్ భారత్ అనే కాన్సెప్ట్ ఏంటి, మనం ఏ టార్గెట్స్ పెట్టుకున్నాం, ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాటిని ఎలా అచీవ్ చేయాలనుకుంటున్నామని తెలుసుకుందాం. అలానే ఈ గ్రీన్ గ్రోత్ అనేది ఇండియాని వికసిత్ భారత్ అచీవ్ చేయడానికి ఎలా హెల్ప్ చేయబోతోంది, దాంతోపాటు ఇండియా తీసుకుంటున్న మెషర్స్, గ్లోబల్ ఎఫర్ట్స్, అలానే సిగ్నిఫికెన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అండ్ వే ఫార్వర్డ్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, జిఎస్ పేపర్ 3 ఎకానమీ అండ్ ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ టాపిక్. మరి రీసెంట్ కాంటెక్స్ట్ చూస్తే కనుక ఇండియా వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ కంట్రీగా స్టేటస్ని అచీవ్ చేయడానికి 2047 అంటే 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ని టార్గెట్గా పెట్టుకుంది. ఆ 2047కి డెవలప్డ్ కంట్రీ స్టేటస్ ఆర్ ట్యాగ్ని అచీవ్ చేయాలంటే ఆ టైంకి మనం గ్రీన్ గ్రోత్ ఆర్ గ్రీన్ జీడిపిని ఎక్కువగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి మనకి రిపోర్ట్స్ చెప్తున్నాయి. దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ అసలు వికసిత్ భారత్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇండియా ఎప్పుడు డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తిస్తున్నాం, కానీ దాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అనే టార్గెటే వికసిత్ భారత్. 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ 2047 కల్లా ఈ టార్గెట్ అచీవ్ చేయాలనేది మన ప్రైమ్ మినిస్టర్ గారు లాస్ట్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ 2022లో సెలబ్రేట్ చేసుకున్నప్పుడు మెన్షన్ చేసిన అంశం అనమాట. సో ఇక్కడ మెయిన్గా మనం చూస్తే వికసిత్ భారత్ అనేది ఇండియా ఫుల్లీ డెవలప్డ్ ఎకానమీగా 2047కి అచీవ్ చేయాలనేది టార్గెట్. దాన్ని ఎలా అచీవ్ చేయాలి? సస్టైన్డ్ హై గ్రోత్తో పాటు ఇన్క్లూసివ్ డెవలప్మెంట్. సస్టైన్డ్ అంటే సస్టైనబుల్ గ్రోత్తో పాటు ఇన్క్లూసివ్గా అన్ని సెక్షన్స్కి ఆ ఫ్రూట్స్ ఆఫ్ డెవలప్మెంట్ పాస్ అయ్యే విధంగా మనం ఈ వికసిత్ భారత్ ట్యాగ్ని అచీవ్ చేయాలని. సో మీరు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే డెవలప్డ్ కంట్రీ ట్యాగ్ అనేది ఎవరు డిక్లేర్ చేస్తారు అంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ డిక్లేర్ చేసుకోవచ్చు, కానీ కొన్ని క్రైటీరియాస్ని మీట్ అవ్వాలని WTO చెప్తుంది. రైట్, సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వికసిత్ భారత్ ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం? హై జీడిపి గ్రోత్ అంటే మినిమం 8% యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది కాన్సిక్యూటివ్ ఇయర్స్లో రికార్డ్ అవ్వాలి. దాంతోపాటు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం ఏదైతే ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, లైక్ హైపర్ లూప్ టెక్నాలజీ కానీ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఉన్నా అన్నీ కూడా ఇండియాలో యూజ్ చేసి దానివల్ల ఎకనామిక్ బెనిఫిట్స్ పాస్ అనే విధంగా డెవలప్ చేసుకోవాలి. పవర్టీ ఎలిమినేషన్, ఆల్రెడీ SDG 1 అనేది నో పవర్టీ మనం అచీవ్ చేయడానికి స్ట్రైవ్ చేస్తున్నాం. MG నరేగా కానీ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, ప్రధాన్ మంత్రి గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కానీ ఇవన్నీ కూడా. రైట్, సో అలానే సోషల్ ఈక్విటీ. సోషల్ ఈక్విటీ అంటే ఏంటి? సో మనం డిస్క్రిమినేషన్ లేకుండా క్లాస్లెస్ సొసైటీ, కాస్ట్లెస్ సొసైటీ మాత్రమే కాకుండా అందరికీ ఈక్వల్గా వెల్ఫేర్ బెనిఫిట్స్ కానీ ఫ్రూట్స్ ఆఫ్ డెవలప్మెంట్ పాస్ అయ్యే విధంగా సోషల్ లెవెల్స్ అనేవి లేకుండా చూడటమే సోషల్ ఈక్విటీ. వీటన్నిటిని అచీవ్ చేయడాన్ని వికసిత్ భారత్గా మనం గుర్తించాలి. నెక్స్ట్ పిల్లర్స్ ఏంటి? దీన్ని అచీవ్ చేయడానికి వేటిని యూజ్ చేసుకోబోతున్నారు అంటే డిజిటల్ రెవల్యూషన్. ఆల్రెడీ తెలిసిందే మనకి డిజిటల్ ఇండియా మిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్టీజియస్గా కన్సిడర్ చేస్తుంది. దాంట్లో భాగంగా భారత్ నెట్లో గ్రామ పంచాయత్స్లో మనం మినిమం 2 Gbps 2 Mbps కెపాసిటీతో ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతోపాటు ఆధార్ కూడా డిజిటల్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేయడం కానీ, ఇవన్నీ UPSని ఎనేబుల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ రెవల్యూషన్లో భాగంగా తీసుకొస్తుంది. ఎందుకంటే మనకి రూరల్ అర్బన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, రిచ్ అండ్ పూర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ డిజిటల్ డివైడ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆ డిజిటల్ డివైడ్ తగ్గించినప్పుడే మనకి తక్కువ కాస్ట్లో ఎక్కువ బెనిఫిట్స్ అనేవి కనిపిస్తాయి. దాంతోపాటు ఇండస్ట్రియల్ స్ట్రెంగ్త్. ఇండియా ఎప్పుడు కూడా అగ్రికల్చర్ ఎకానమీగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు సర్వీస్ ఎకానమీగా ఉన్నప్పుడు ఆ లీఫ్ ఫ్రాగింగ్ చేయటం వల్ల ఇండస్ట్రియల్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా డెవలప్ అవ్వలేదు. సో ఇండస్ట్రియల్ సెక్టర్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ మనం అగ్రేరియన్ నుంచి సర్వీస్ నుంచి వచ్చే బెనిఫిట్స్ని అచీవ్ చేయడం అనేది మెయిన్గా కనిపిస్తోంది. ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయడం, పేటెంట్స్ కానీ MSMEస్లో పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వీటన్నిటిని ఎంకరేజ్ చేయడంతో పాటు క్లైమేట్ రెసిలియన్స్ని కూడా అచీవ్ చేయడం. క్లైమేట్ చేంజ్ అవుతుంది అని చెప్పి మనం మిటిగేషన్ చేయకుండా ఆపలేం, అడాప్టేషన్ చేయకుండా కూడా ఆపలేం. సో క్లైమేట్ రెసిలియన్స్ అంటే క్లైమేట్ మార్పులకు తగ్గట్టు మనం కూడా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ, మన ఫార్మింగ్ ప్యాటర్న్స్ని కానీ, క్రాపింగ్ ప్యాటర్న్స్ని కానీ మార్చుకోవడం, వీటన్నిటిని కూడా మనం మెయిన్గా కన్సిడర్ చేస్తున్నాం. సో గ్లోబల్ పొజిషనింగ్ చూస్తే కనుక ఇండియా జియో పొలిటికల్ పవర్గా ఆర్ ఏషియాలో మెయిన్ పిల్లర్ ఆఫ్ ద జియో పాలిటిక్స్ అవ్వాలన్నా, లేకపోతే గ్లోబల్ సూపర్ పవర్ అవ్వాలన్నా కూడా మనకి వికసిత్ భారత్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి వికసిత్ భారత్ ట్యాగ్ అచీవ్ చేయాలంటే గ్రీన్ జీడిపి ఆర్ గ్రీన్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్,
మరి గ్రీన్ జీడిపి అనేది ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుందనంటే జాబ్ క్రియేషన్స్ పాయింట్ ఆఫ్ లో చూస్తే గ్రీన్ సెక్టర్స్. మరి గ్రీన్ సెక్టర్స్ అంటే ఏంటి? గ్రీన్ సెక్టర్స్ అంటే ఐదర్ రెన్యూబుల్ ఎనర్జీ అవ్వచ్చు, లేకపోతే క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అవ్వచ్చు, లేదంటే మనకి ట్రెడిషనల్ లైక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అవ్వచ్చు, లేకపోతే మనం ట్రెడిషనల్ అగ్రికల్చర్ బేస్డ్ అవ్వచ్చు, లేకపోతే ఎంఎస్ఎంఈస్ మ్యానుఫ్యాక్చరింగ్లో గ్రీన్ సెక్టర్స్ పాయింట్ ఆఫ్ లో అవ్వచ్చు, అలా మనం బయోఫ్యూయల్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు. ఇలా ఏదైనా కూడా గ్రీన్ సోర్సెస్ నుంచి గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసేవి కానీ ఇవన్నీ కూడా గ్రీన్ సెక్టర్స్ అవుతాయి. సో ఈ గ్రీన్ సెక్టర్స్ నుంచి మనం 50 మిలియన్ న్యూ జాబ్స్ని 2070 వరకు క్రియేట్ చేస్తే ఆ గ్రీన్ జీడిపి అనేది ట్రాన్స్లేట్ అవుతుంది అని వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన మిషన్ 2070 రిపోర్ట్ చెప్తుంది. ఇక 2017 ఎందుకు చెప్తున్నారు అంటే నెట్ న్యూట్రాలిటీ ఆర్ కార్బన్ న్యూట్రల్ అచీవ్ చేయడానికి మనం పెట్టుకున్న టార్గెట్ 2070 కాబట్టి, రైట్. దెన్ ఎకనామిక్ వాల్యూ ఎడిషన్ ఏంటి అంటే ఈ గ్రీన్ జీడిపి ద్వారా మనకి ఆల్మోస్ట్ $1 ట్రిలియన్ అనేది ఎకనామిక్ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ లో సేవ్ అవుతుంది బై 2030 అని రిపోర్ట్ చెప్తోంది. అలానే ఎనర్జీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో మనం మినిమం 85% క్రూడ్ ఆయిల్ మీద ఏదైతే ఈ రోజు డిపెండ్ అవుతున్నామో అదంతా సేవ్ చేసుకుని ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా మనం సేవ్ చేసుకోవడానికి ఇది హెల్ప్ చేయబోతుంది. దెన్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్. సో మనం ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్లో కానీ ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ డీకార్బనైజేషన్ చేయడం వల్ల, అంటే ఫాసిల్ ఫ్యూయల్ నుంచి రెన్యూబుల్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి కానీ ఇలాంటి ట్రాన్సిషన్ చేయడం వల్ల మనకి ఆల్మోస్ట్ $150 బిలియన్ యాన్యువల్గా జరుగుతున్న లాసెస్ ఏవైతే ఉంటాయో అవి సేవ్ చేసుకోవచ్చు అని కూడా రిపోర్ట్స్ చెప్తుంది. దెన్ మరి ఇక్కడ మెజర్స్ టేకన్ ఏంటి అంటే ఇండియా నేషనల్ హైడ్రోజన్ మిషన్ అనౌన్స్ చేసింది. హైడ్రోజన్ మిషన్లో భాగంగా మనం ఏం టార్గెట్ పెట్టుకున్నాం? గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీస్ లైక్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ నుంచి జనరేట్ చేస్తున్నామో దానికి సంబంధించి 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ఎనర్జీ జనరేషన్ చేయాలి అని 2030 వరకు యాన్యువల్గా జనరేట్ చేయాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది, రైట్. సో ఇది మెయిన్గా గుర్తు పెట్టుకోవాల్సిన టార్గెట్. దెన్ 500 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ జనరేట్ చేయాలని. సో ఇనీషియల్గా మనం 175 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని 2022 కల్లా అచీవ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. దీన్ని మన ప్రైమ్ మినిస్టర్ గారు COP26 గ్లాస్గోలో జరిగినప్పుడు దీన్ని ఎన్హాన్స్ చేసి 500 gigawatts మేము 2030 కల్లా అచీవ్ చేస్తాము అని చెప్పడం జరిగింది, రైట్. సో మరి 500 gigawatts నాన్ ఫాసిల్ రెన్యూబుల్ సోర్సెస్ నుంచి అని చెప్పారు కదా, దాన్ని చూస్తే దాంట్లో 350 gigawatts అనేది సోలార్ నుంచి, రైట్. 350 gigawatts అనేది సోలార్ నుంచి, 140 gigawatts అనేది విండ్ ఎనర్జీ జనరేషన్ నుంచి, అలానే 10 gigawatts అనేది న్యూక్లియర్ కానీ బయోమాస్ కానీ హైడ్రో కానీ వీటన్నిటి నుంచి ఎనర్జీ జనరేషన్ చేయాలి అనేది మెయిన్ టార్గెట్గా కనిపిస్తుంది. సో ఈ 500 gigawatts ఆఫ్ ఎనర్జీ జనరేషన్ చేయడానికి కూడా మనకి మెయిన్గా ఈ గ్రీన్ గ్రోత్ అనేది అచీవ్ దానికి హెల్ప్ చేస్తుంది. అలానే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ PLI స్కీమ్స్ గురించి చూస్తాం. అంటే ఏంటి? మనకి ఈ ఎనర్జీ జనరేషన్ కావాల్సిన రా మెటీరియల్స్ కానీ ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ప్యానల్ని మనం జనరేట్ చేయడానికి ఎక్కువగా చైనా నుంచి ఇంపోర్ట్స్ చేసుకోవడం జరుగుతుంది. వాటిని తగ్గించడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. అంటే ఎవరైతే సోలార్ ప్యానల్స్ని సిలికాన్ ప్యానల్స్ ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల ఇక్కడే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగే విధంగా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. అలాంటిదే ఈ PLI స్కీమ్. అలా నెక్స్ట్ 2025 బడ్జెట్లో కూడా మనం రీసెంట్ టైమ్స్లో 100 gigawatts ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్లాన్ని న్యూక్లియర్ ఎనర్జీ పాలసీలో భాగంగా అనౌన్స్ చేసాం. దాంతోపాటు లార్జ్ స్కేల్ గ్రిడ్ బ్యాటరీస్ని కూడా ప్రొడ్యూస్ చేయడానికి EV ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి గ్లోబల్ ఎఫర్ట్స్ ఏంటి ఇండియా తీసుకున్న ఎఫర్ట్స్తో పాటు అంటే మెయిన్గా మిషన్ లైఫ్. సో ఇది COP26 గ్లాస్గోలో మన ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది, రైట్. మిషన్ లైఫ్ అనేది లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైర్న్మెంట్. దాంతోపాటు పంచామృత్ ప్రిన్సిపల్స్. మరి పంచామృత్ అంటే ఏంటి? 5 మెయిన్ గోల్స్ ఇండియా తన తరపున UNFCCCకి ఇచ్చిన కమిట్మెంట్స్ను మెయింటైన్ చేయడానికి తీసుకున్న 5 ప్రిన్సిపల్స్ అనమాట. అవేంటి? 500 gigawatts ఆఫ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ. ఇప్పుడే చూసాం మనం 500 gigawattsలో ఆల్మోస్ట్ 350 ఏమో సోలార్ నుంచి, 140 విండ్ నుంచి, అండ్ రిమైనింగ్ 10 gigawatts ఏమో న్యూక్లియర్ హైడ్రో బయోమాస్ నుంచి జనరేట్ చేయాలి 2030 వరకు అని టార్గెట్ పెట్టుకున్నాం. దాని తర్వాత 50% ఆఫ్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ నుంచి రావాలి 2030 వరకు. ప్రెసెంట్ డే కోల్ అనేది 50 to 60% ఆఫ్ ఎనర్జీ జనరేషన్కి మెయిన్గా యూస్ చేస్తున్న మీడియం అనమాట. దాన్ని తగ్గిస్తూ రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడం. అలానే రెడ్యూస్డ్ కార్బన్ ఎమిషన్స్ బై 1 బిలియన్ టన్స్, అట్లీస్ట్ 2030 కల్లా 1 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం. తర్వాత రెడ్యూసింగ్ కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎకానమీ బై 40% బై 2030 అనేది కనిపిస్తోంది. నెక్స్ట్ నెట్ జీరో అనేది అంటే కార్బన్ ఎమిషన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని అబ్జార్ప్షన్స్ ఉండే విధంగా నెట్ జీరోని 2070 కల్లా అచీవ్ చేయడం అనేది మెయిన్ టార్గెట్.
సో ఇక్కడ చూస్తే కనుక కార్బన్ న్యూట్రాలిటీ అనేది 2070కి అచీవ్ చేయాలనుకుంటున్నాం. దాంతోపాటు గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది UNFCCC 2010లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్లో భాగంగా ఎవ్రీ ఇయర్ మనం $100 బిలియన్ డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాల్సి ఉంటుందని ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది. సో ఈ $100 బిలియన్ ఇస్తే డెవలపింగ్ కంట్రీస్ వాటిని యూస్ చేసుకుని క్లైమేట్ అడాప్టేషన్ కానీ న్యూ క్లీన్ టెక్నాలజీస్ని డెవలప్ చేసుకోవడానికి కానీ ఇది హెల్ప్ చేస్తుందని చెప్పడం జరిగింది. పారిస్ అగ్రిమెంట్ అనేది క్లైమేట్ ఫినాన్స్ కమిట్మెంట్స్ని కూడా స్ట్రెంథెన్ చేయడానికి ఎవ్రీ ఇయర్ $100 బిలియన్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తుంది. సో నెక్స్ట్ మరి ఇండియా యూకే మధ్యలో చూస్తే కనుక మనకి మెయిన్గా గ్రీన్ గ్రోత్ ఈక్విటీ ఫండ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో రీసెంట్ టైమ్స్లో దాంట్లో చూస్తే కనుక మనకి గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి యూకే హెల్ప్ చేస్తుంది ప్రైవేట్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జపాన్ అనేది గ్రీన్ గ్రోత్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తుంది. వాళ్ళు కార్బన్ న్యూట్రాలిటీని 2050కి అచీవ్ చేయడానికి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సేమ్ మనం 2070 ఎలా పెట్టుకున్నాం టార్గెట్, సేమ్ అలానే జపాన్ 2050 కార్బన్ న్యూట్రాలిటీ అచీవ్ చేయాలనుకుంటున్నారు. అలానే అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ సింగపూర్ కానీ ఆస్ట్రేలియా కానీ సింగపూర్ ఆస్ట్రేలియా గ్రీన్ ఎకానమీ అగ్రిమెంట్ అనే దాన్ని కూడా సైన్ చేశాయి. ఇవన్నీ కూడా గ్రీన్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రీన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లోబల్ తీసుకున్న ఇనిషియేటివ్స్ అనమాట. దెన్ అసలు సిగ్నిఫికెన్స్ ఏంటని చూస్తే ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంపార్టెంటా, ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ ఇంపార్టెంటా అంటే మీడియంలో మనకు ఉండేది ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. డెవలప్మెంట్ అవుతూనే ఎన్వైరన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇప్పుడు అవసరం ఉన్న టాప్. దెన్ ఎనర్జీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనర్జీ అనేది ఇప్పుడున్న నీడ్ నెసెసిటీ కూడా, కానీ ఎనర్జీ అనేది అఫోర్డబుల్గా యాక్సెసిబుల్గా అవైలబుల్గా ఉండాలి. సో ఎక్కువ ఫాసిల్ మీద డిపెండ్ అయితే గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ వల్ల ఎర్త్ కానీ మనుగడ కానీ ప్రశ్నార్థకం అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే ఎనర్జీ అనేది క్లీనర్గా ఉండాలి, రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి ఎగ్జాస్ట్ అవ్వకుండా ఉండే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్ని కూడా అచీవ్ చేయాలి. డీసెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి, ఎకనామిక్ గ్రోత్ ఉండాలి, ఇన్నోవేషన్ ఉండాలి, ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా ఉండాలి. దెన్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, పొల్యూషన్ కానీ కంజెషన్స్ కానీ ఇవి లేకుండా బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి. దాంతోపాటు ఇండియా కూడా గ్లోబల్ లీడర్షిప్ని ప్రమోట్ చేసేటట్టు ఉండాలి. సో ఇండియా కొత్తగా పయోనీరింగ్ టెక్నాలజీస్ని కానీ కొత్త వాటిని తీసుకొచ్చి గ్లోబల్ లీడర్షిప్ని అస్యూమ్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఇండియా ఆల్రెడీ తీసుకున్న గ్లోబల్ కమిట్మెంట్స్ లైక్ పారిస్ అగ్రిమెంట్ కానీ పంచామృత్ ప్రిన్సిపల్స్లో కానీ స్ట్రెంథెన్ చేయడానికి ఈ కాన్సెప్ట్ అనేది హెల్ప్ చేయబోతోంది. నెక్స్ట్ మరి దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటని చూస్తే హై కార్బన్ డిపెండెన్సీ. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు 50% రెన్యూబుల్ ఎనర్జీ నుంచి జనరేట్ చేయాలనుకున్నా కూడా మన కార్బన్ డిపెండెన్సీ ఎంత ఉంది ఈరోజు? 55 to 60% స్టిల్ కోల్ ఆర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి మనం జనరేట్ చేసుకుంటున్నాం. ఫండింగ్ గ్యాప్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ చేయాలంటే $290 బిలియన్ అనేది మనకి అవసరం ఉంటుంది. అది సరిపడా లేదు. నెక్స్ట్ స్కిల్ డెఫిసిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 3.7 మిలియన్ స్కిల్డ్ వర్కర్స్ అనేవాళ్ళు అవసరం ఉన్నారు. దాంతోపాటు క్లైమేట్ రిస్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎక్స్ట్రీమ్ హీట్ అనేది జనరేట్ అవ్వడం వల్ల సమ్మర్స్లో జీడిపి లాస్ ఆఫ్ 2.5 to 4.5% 2030 వరకు జరుగుతోంది. తర్వాత పాలసీ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా ఫాస్ట్గా జరగట్లేదు. దెన్ దీనికి వే ఫార్వర్డ్ ఏం చెప్పొచ్చు? హోలిస్టిక్ స్ట్రాటజీ ఉండాలి, అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ప్రాపర్గా స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ప్రాపర్ ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ని అచీవ్ చేయాలి. డిమాండ్ సైడ్ ఫోకస్ ఉండాలి, అంటే ఫార్మర్స్ కానీ ఎంఎస్ఎంఈస్ కానీ ఎవరైతే ఎక్కువగా మనకు గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నారో వాళ్ళందరికీ రెసిలియంట్గా ఉండే మెషర్స్ని ప్రమోట్ చేయాలి. అలానే ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ని ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయడంతో పాటు పాలసీ టూల్స్ని కూడా గవర్నమెంట్ ఎక్కువగా అనౌన్స్ చేస్తూ ఉండాలి. వీటన్నిటితో మనం వికసిత్ భారత్ అనే దాన్ని గ్రీన్ గ్రోత్తో తీసుకురావడం పాసిబుల్ అవుతుంది. మన కన్క్లూషన్ ఏం చెప్పొచ్చు? గ్రీన్ గ్రోత్ అనేది వికసిత్ భారత్ విజన్ అచీవ్ చేయడానికి కావాల్సిన కాంప్లిమెంటరీ గోల్. సో ఇది మనకి అపోజింగ్ పార్ట్స్ కాదు, కాంప్లిమెంటరీగా ఒకదానికొకటి తోడ్పాటు చేస్తాయి. మనకి మెయిన్గా స్ట్రాంగర్ గ్లోబల్ ఫూటింగ్ కావాలి. 2047కి ఇండియా గ్లోబల్ సూపర్ పవర్గా ఉండాలి అంటే కనుక మనం వికసిత్ భారత్ని గ్రీన్ జీడిపి ద్వారా అచీవ్ చేయడానికి స్కోప్ ఉంది. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ గ్రీన్ జీడిపి? 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్క్లూడెడ్ వైల్ క్యాలిక్యులేటింగ్ ద గ్రీన్ జీడిపి? 1, 2, 3, 4 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్లోంచి 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గ్రీన్ జీడిపి. సో వీటిలో ఏది కరెక్టో కామెంట్ సెక్షన్లో చెప్పండి. Mains question: access to affordable, reliable, sustainable and modern energy is sine qua non to achieve sustainable development goals. Comment on the progress of India in this regard. So ఇది UPSC 2018లో ఇచ్చిన క్వశ్చన్. సో ఇండియా యొక్క అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ, ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్న మెజర్స్ ఏంటనేది సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి.
ఈ రోజు ఈ వీడియోలో మనం ఇండియా వికసిత్ భారత్ స్టేటస్ని ట్యాగ్ని అచీవ్ చేయడానికి గ్రీన్ గ్రోత్ ఆర్ గ్రీన్ జీడిపి అనేది ఎలా హెల్ప్ చేయబోతోంది, ఈ కాన్సెప్ట్ ఏంటి, గ్లోబల్గా అండ్ ఇండియా తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ ఏంటి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లెట్ us know in the comment section. Thanks for watching. All the very best.